మనం గనుక ఒక్కసారి ఆలోచిస్తే ఆన్ హౌ మచ్ వి సిన్ అగైన్స్ ద లార్డ్ ఎవ్రీడే. మనం ప్రతిరోజు కూడా మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మనం చేసే పనుల ద్వారా మనం ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం అని కనుక ఆలోచిస్తే ఆయన ఎంతగానో మనం గాయపరుస్తూ ఉన్నామండి. ఎంతగానో మనం చేసే పనుల ద్వారా ఆయన హృదయం ఎంతగానో గాయపడుతూ ఉన్నదండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినదే మన పాపంలోనే విడిపించడానికైతే మనం మళ్ళీ వెళ్ళి అంత గొప్ప ప్రేమను కూడా ఎంతగానో గాయపరుస్తుంటాం మనం చేసే పనుల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా. అయితే ఇంతగా మనం ఎంత వ్యతిరేకంగా ఆయనకున్నా, ఎంత ఆయనకు వ్యతిరేకమైన పనులు చేసినా కూడా ఆయన అదే ప్రేమతో మనల్ని క్షమిస్తూ, మనల్ని సహిస్తూ, అనుదినము మన భారము మోస్తూ మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు కదండి ఆయన. అయితే నా లైఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. మన జీవితంలో ఆయనకి ఎగ్జిస్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆయన లేని మన జీవితము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక తాళం లేని ఒక లగ్జరీ కార్ వంటిదండి. అది వేస్ట్ కదా. అందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నా, అందులో ఎంత సోఫిస్టికేషన్ ఉన్నా, అందులో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నా దాన్ని నడపలేము. అయితే మన జీవితంలో కూడా ఎన్ని టాలెంట్స్ ఉన్నా, మన జీవితంలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నా, మన జీవితంలో ఎన్ని తలాంతులు దేవుడు మనకి ఇచ్చున్నా, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, మనకి ఏమీ లేకపోయినా కూడా మన జీవితంలో దేవుడు లేకపోతే, ఆ యొక్క లగ్జరీ కార్కి తాళం లేకపోతే ఎలాగో మన జీవితంకి దేవుడు లేకపోతే మన జీవితం కూడా విలువ లేదండి.